బాధ్యత మీదని చెప్పా. ఆ మాట చెప్పినప్పుడు సార్ అంటే నువ్వు అవసరం లేదు, కలెక్టర్ ఉన్నాడు చూసుకుంటాడు, నువ్వు వెళ్ళమన్నా. అంటే నేను ప్రాణాపాయం వచ్చినా నా డ్యూటీ నేను మరవలేదంటే అది నా పట్టుదలని మరొక్కసారి ఇక్కడే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేరాలు చేసేవాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు కాదు. నేరాలు చేసేవాడి కంటే మనం తెలివైన వాళ్ళమైతే సమర్థవంతంగా పనిచేస్తామనే భయం ఉంటే నేరాలే జరగవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ నేరాలు తగ్గాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తగ్గాయంటే చేతులు గట్టిగా చెప్పండి. తగ్గాయంటే గట్టిగా చప్పట్లు కొట్టి నేరాలు తగ్గాయని చెప్పండి. నేను ఒకే మాట చెప్పాను, ఎవడైనా సరే నా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు మీకని హెచ్చరించాను. రేపు ఎవడైనా టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేయండి, మీ కథ నేను చూస్తానని మరొక్కసారి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ రోజున హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ మన పిల్లల భవిష్యత్తు ఆడుకున్నారు, చెడగొట్టారు. ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పేవాడిని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాను, కానీ గంజాయికి అలవాటైన వాడిని మాత్రం నియంత్రణ చేయాలంటే టైం పడుతుంది. అలవాటు అయిపోయింది. సాయంత్రం అయితే గంజాయి తీసుకోకపోతే పిచ్చెక్కుతుంది. వీళ్ళని మార్చాలంటే చాలా టైం పడుతుందని చెప్పా. అయినా వదిలిపెట్టడంలో ఏజెన్సీ మొత్తం డ్రోన్స్ పంపించి ఎక్కడ గంజాయి ఉందో మొత్తం వెరిఫై చేసి ఉక్కు పాదంతో గంజాయి లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎక్కడా ఇది జరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది రౌడీజం. చిన్న రౌడీలకి పెద్ద రౌడీలకి మా పోలీసుల ద్వారా కొత్త సైన్యం వచ్చారు కాబట్టి, మీరు ఒక ధైర్యం ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తున్నా. ఎవడైనా రౌడీజం చేసి ఈ రాష్ట్రంలో ఉండడానికి అర్హత లేదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవడన్నా రౌడీలు చేస్తే చోటా మోటా రౌడీల్ని రాష్ట్రం నుంచి బయట పంపించేశారు. ఆ దెబ్బతో ఎవడూ రౌడీజం చేయడం మానేశాడు. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కావాల్సింది ఎక్కడికక్కడ ఆలోచించండి. నేరాలు మారుతున్నాయి. మారిన నేరాలు అర్థం చేసుకుని మీరంతా కూడా ప్రిడిక్టివ్ గా ముందుకు పోవాలి, అంచనాలు వేసుకోవాలి. క్రియాశీలకంగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నేరం జరిగిన తర్వాత ఆలోచిస్తే నేరం జరగకుండా మీరు నివారించలేరు. నేర స్వభావం ఉండే వ్యక్తుల పైన కన్నెయ్యాలి. అదే సమయంలో సీసీటీవీ కెమెరాల్లో కూడా నేరాలు చేసే వాళ్ళందరూ ఫోటోలు పెడతాం. వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా, మీ రోజులు అయిపోయినాయి, నేరాలు చేయొద్దండి. చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ప్రివెన్షన్ కోసం మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేరాలు తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ముందు జాగ్రత్తలు చేయాలి. అప్రమత్తల్ని పాటించాలి. టెక్నాలజీ వాడుకుంటే నియంత్రణ